హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విఆర్ వర్ష వర్మ. బాగున్నారా? ముందుగా నా వీడియో చూస్తున్న, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవి గన్నేరు పూలండి. ఈ గన్నేరు పూలు గురించి మీకు ఒక విషయం చెప్పాలి. అది ఏంటంటే, గన్నేరు పూలంటే నాకు భలే ఇష్టమండి. ఎందుకు అనుకుంటున్నారో ఏమో. కొంతమందికి కదలండి, అందరికీ ఎక్కువగా గులాబీలు, మల్లెపూలు ఇలా ఇష్టం ఉంటాయి కదండి. నాకు మాత్రం ఈ గన్నేరు పూలు చూడంగానే భలే ఇష్టమండి. ఎందుకంటే మా చిన్నప్పుడైతే మా ఊరంతట్లో కూడా ఒకే ఒక చెట్టు ఉండేదండి. ఆ చెట్టుకైతే ఈ గన్నేరు పూలు ముద్ద పూలండి, భలే పూసేవి. అందుకని ఆ పూల చెట్టుని చూడంగానే నా చిన్ననాటి జ్ఞాపకాలైతే వచ్చేస్తాయండి. మీకు ఈ పూలంటే ఇష్టమా? ఇష్టం లేదా? మీకేమైనా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. ఈరోజు పౌర్ణమి మరియు హోలీ మరియు గ్రహణం అండి, చంద్రగ్రహణము. జాగ్రత్తగా ఉండండి. గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇదైతే గరికండి, ఇంట్లో ఉన్న ఫుడ్ మిగిలిన దాని మీద వేసుకోవటానికి. ఇక్కడ మా పిల్లలైతే హోలీ చేసుకుంటున్నారు చూడండి. కాపాడు తండ్రి, బిడ్డల జీవితం పైన మేలు కలిగించు, నమ్మిన పనులపైన శాంతి కలిగించు, అనుకున్న కోరిక వల్ల సుఖం కలిగించు తండ్రి వినాయకుడా. నమో ఈశ్వర. ఈయన ఈరోజు వచ్చారండి. అలా దీవిచ్చినట్టే దీవిచ్చి ఉన్నట్టుండి, మీరు కాళ్ళు చేతులు లేని వినాయకుడి ఫోటోని ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా అని అడిగారండి. వామ్మో, ఇదేందో వింతగా ఉందే, అది మేము ఎక్కడా చూడలేదు ఏమి అంటే, మీకు దిష్టి ఉందమ్మా, అది ఇది నా దగ్గర ఉన్న ఈ ఫోటో తీసుకోండి, మీకంతా మేలు జరిగిద్ది అని చెప్పుకొచ్చారండి. ఇది నిజమేనంటారా? మీరు నమ్ముతారా? కామెంట్ చేయండి. ఇంకా ఈరోజైతే ఫుల్ స్టాక్ అయితే వచ్చేసిందండి. ఇదంతా సర్దుకొని చేసేసరికి సాయంత్రం అయితే అయిపోయిద్దండి. ఇదిగోండి, అంతలేకే ఇంకొక ఆవు వచ్చింది. ఈ ఆవుకి గత 2-3 సంవత్సరాల నుంచి అయితే అలింగానికి గాయమైతే అయ్యిందండి. చిన్నగా మానకొచ్చిందిలే. ఏమైందో ఏమో పాపం, యాసిడ్ పడిందో ఏదో అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఇంకా మాకైతే బీభత్సంగా ఉండయండి ఎండలైతే. ఎండలు సన్నగా మొదలవ్వలేదు, ఫుల్ ఎండలుగా ఉండే. ఇక్కడ పిచ్చుకలు చూసారండి, ఏం ఆడతాయోనండి. సాయంత్రం 4 అయితే చాలు, వాటి శబ్దాలతోటే సరిపోయిద్ది. ఇక్కడ భలే ఆడుకుంటాయి అవైతే. వాటి కోసం కూడా నేను కొంచెం బౌల్లో వాటర్ బట్టి కొంచెం గింజలు వేసి అలా అయితే చేస్తున్నాను. ఇదిగోండి, ఇదొక నల్ల పిచ్చుక చూసారా. ఇదిగోండి, ఇలా బౌల్లో చిన్న గింజలు కొంచెం వాటర్ పెట్టి వాటి కోసం కూడా పెడుతున్నానండి. ఎండలు ఫుల్గా ఉన్నాయి కదా, అందుకని. ఇంకా నా పని అంతా అంటే వచ్చిన సరుకంతా సర్దుకునేసరికి ఇదిగోండి ఇలా అయిపోయిందండి. అంటే సాయంత్రం అయ్యింది అవన్నీ చేసుకునేసరికి. ఇంకా పొలం వెళ్ళిన ఆవులు, పిచ్చుకలు, పిట్టలు, గేదెలు అన్నీ కూడా ఇంటికైతే వచ్చే టైం అయితే అయిపోయింది. ఇంకా ఈరోజు గ్రహణం మధ్యాహ్నం 3:46కి అలాగా మొదలయ్యి సాయంత్రం 6:46 దాకా ఉంటుందండి. గ్రహణ నియమాలు అయితే పాటించాలండి. ఎందుకంటే భారతదేశంలో కూడా కనిపిస్తుంది కనుక మనకైతే గ్రహణ నియమాలు పాటించమనే చెబుతుండారండి. మీరు గ్రహణ నియమాలు పాటిస్తారా? పాటించరా? పాటిస్తే మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి, సాయంత్రం అయితే అయిపోయింది, అన్ని ఇంటికి చేరుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్.